హాయ్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనం తెలుసుకోబోయేది ఏంటంటే వెదర్ అండ్ మీటరాలజీ అనమాట. వెదర్ అండ్ మీటరాలజీ ఇక్కడ మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేసి ఇప్పుడు ఈ టాపిక్లో తెలుసుకుందాం. ఈ వెదర్ అండ్ మీటరాలజీ అనేది మనకు మీరు డ్రోన్ ఫ్లయింగ్కి ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది, లైక్ మనకి ఇది ఏవియేషన్లో కూడా మనకి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్లైడ్ 2. ఈ వెదర్ అనేది టెంపరేచర్, ప్రెషర్, హ్యూమిడిటీ అండ్ మనకు విండ్ అంటే గాలి అండ్ వర్షం వల్ల మనకు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వెదర్ ప్యాటర్న్స్ అంటే ఏంటి అంటే ఆ వెదర్ ప్యాటర్న్స్ ఎలా మనం కన్సిడర్ చేస్తామంటే ఒక ప్లేస్ బట్టి, ఒకవేళ టైమ్ ఆఫ్ ద ఇయర్ బట్టి అవి మనకి దాన్ని బట్టి మనకు చాలా అవి చేంజెస్ వ్యారీ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అవి మన డైలీ లైఫ్లో కూడా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి. స్లైడ్ 3. వెదర్ ఫోర్కాస్ట్ అనేవి ఫ్యూచర్ వెదర్ ప్యాటర్న్స్ని ప్రెడిక్ట్ చేయడానికి డిఫరెంట్ సోర్స్ నుంచి డేటా యూస్ చేసుకుంటాయి. అవి ఎక్కడి నుంచి డేటా మనకు సేకరిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అవి శాటిలైట్ ఇమేజనరీ నుంచి, లేదా వెదర్ రేడార్ నుంచి, మరియు గ్రౌండ్ బేస్ వెదర్ స్టేషన్స్ నుంచి సో మనకు అవి కలెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ ఫోర్కాస్టింగ్ ఏవియేషన్ కోసం మాత్రమే కాదు, ఇంకా వేరే ఇండస్ట్రీస్ లాంటివి లైక్ మనకు అగ్రికల్చర్ వాటిలో కూడా మనకు ఎక్కువ ఎసెన్షియాలిటీ చూపిస్తుంది. ఈ మీటరాలజీ అంటే ఏంటంటే భూమి యొక్క వాతావరణం మరియు వాటి యొక్క వెదర్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, లైక్ వాతావరణంలో వచ్చే జరిగే మార్పులు కానీ అవి వాటికి కారణమైన సిచ్యువేషన్స్ ఏంటి, వాటి ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి మనకు సైంటిఫిక్గా స్టడీ చేసేదే ఈ మెటీరియాలజీ అనమాట. ఇక్కడ ఇది దేని మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందంటే వాతావరణంలో ఉండే మార్పులు ఒకటి, ప్లస్ మళ్ళీ దాని రిలేటెడ్ ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో ఏదైనా అట్మాస్ఫియర్కి దానికి సంబంధించి ఏదైనా దగ్గరగా వస్తున్న పరిస్థితుల్ని అది మనకు స్టడీ చేస్తుంది. ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ అంటే మనం దాన్ని షార్ట్ ఫామ్లో ఐఎండి అని పిలుచుకుంటాం అనమాట. ఇదేంటంటే ఇది ఒక నేషనల్ ఏజెన్సీ. దీంట్లో ఇక్కడ ఈ నేషనల్ ఏజెన్సీ చేసే పని ఏంటి అంటే ఇది మన ఇండియన్ ఏవియేషన్ కోసం మెటీరియాలజీ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది అనమాట. అంటే లైక్ మనకు అది అందించే వాతావరణం సంబంధించిన విషయాల గురించి వీళ్ళు మనకు సపోర్ట్ ఇస్తూ ఉంటారనమాట. ఇండియన్ మీటరాలజీ డిపార్ట్మెంట్ అంటే ఏంటి అంటే ఇది ఒక నేషనల్ ఏజెన్సీ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే మన ఇండియాలో ఉన్న ఏవియేషన్ కోసం వీళ్ళు వాతావరణానికి సంబంధించిన ఏదన్నా లైక్ ప్యాటర్న్స్ ఉంటే వాళ్ళు మనకు వాటిని స్టడీ చేసి వాళ్ళు మనకి సహాయం చేస్తారు. మనం ఇప్పుడు సేఫ్టీ గురించి తెలుసుకుందాం. సేఫ్టీలో మనకు అడ్వర్స్ వెదర్ కండిషన్స్ అనేది ఉంటాయి. అడ్వర్స్ వెదర్ కండిషన్స్ అంటే లైక్ మనకు బ్యాడ్ వెదర్ కండిషన్స్ అనమాట. బ్యాడ్ వెదర్ కండిషన్స్ అంటే ఏమేమి వస్తాయి మనకి, ఇప్పుడు మనకు తుఫాను కానీ లైక్ మన క్లైమేట్లో ఎదురయ్యే ఎటువంటి టర్బులెన్స్ అంటే గాలి ఎక్కువ ఫోర్స్ ఉండే గాలి రావడం కానీ, లైక్ మనకి ఇంకా పెద్ద పెద్ద థండర్ స్టార్మ్స్ రావడం కానీ, అంటే మెరుపులు రావడం కానీ, అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ మనకు ఈ ఏవియేషన్కి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఇక్కడ మనకు సేఫ్టీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ వెదర్ ఎటువంటి టైంలో కూడా సరిగ్గా లేకపోతే లైక్ మనకు ఎక్కువ క్లౌడీగా ఉన్నా, ఎక్కువ వర్షం పడుతున్నా కూడా మనము ఫ్లైట్ జర్నీస్ మోస్ట్లీ మనకు ఒకవేళ ఎక్కడ మీరు ముందే చూసి ఉంటారు, ఇట్లా రీసెంట్ జరిగిన మన రియల్ ఇన్సిడెంట్సే చెన్నై కానీ లైక్ మన హైదరాబాద్లో కానీ ఎప్పుడైనా ఎక్కువ థండర్ స్టార్మ్స్ కానీ ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు మనకు ఎయిర్పోర్ట్స్ లైక్ ఏరోప్లేన్స్ అనేది డిలే అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఇవి అనేది మనకు మేజర్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట ఏవియేషన్లో. సో వీటి దగ్గర నుంచి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటారు అనమాట. వాతావరణం సంబంధించిన సమాచారం ఏంటంటే ఇది ఎఫిషియన్సీగా ప్లే చేస్తుందంటే మనకి ఫ్లైట్ రూల్స్ ప్లాన్ చేయడానికి కానీ, లేకపోతే ఫ్లైట్ కానీ డ్రోన్ కానీ దాని యొక్క స్పీడ్ కంట్రోల్ చేయడానికి కానీ, లేకపోతే దాని ఆల్టిట్యూడ్ అంటే అది ఎంత ఆల్టిట్యూడ్లో ఉండాలి, ఆ పర్టికులర్ మనకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ గాలి వస్తుంది అనుకోండి, ఓకేనా, ఆ ఎక్కువ గాలి వచ్చేటప్పుడు మనకు ఏరోప్లేన్ అనేది ఎంత స్పీడ్లో మూవ్ అవ్వాలి, ప్లస్ మళ్ళీ అది ఎంత హైట్లో ఫ్లై అవ్వాలి, ప్లస్ మళ్ళీ అనే ప్రతి ఒక్క సమాచారాన్ని మనకు ఆప్టిమైజ్ చేసి చాలా ఎసెన్షియల్గా వాళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. ఇది స్లైడ్ 7. ఫ్లైట్ ప్లానింగ్. ఇక్కడ ఫ్లైట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు వెదర్ కనుక బాగోలేదు అనుకోండి, ఫర్ సపోజ్ మీరు ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్తున్నారు. మీకు దుబాయ్ వెళ్తున్నప్పుడు మన ఇండియాలో వెదర్ ఫైన్ చాలా బాగుంది, కానీ అక్కడ దుబాయ్ కండిషన్స్ అనేది
అసలు బాగోలేదు. సో వాళ్ళు ఏం చేస్తారంటే 2 వెదర్ కండిషన్స్ని చూసుకొని ఫ్లైట్ ప్లానింగ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. సో ఆ ఫ్లైట్ ప్లానింగ్ జరిగినప్పుడు సో మనకు చాలా సేఫ్ ట్రావెల్స్ జరుగుతాయి, సేఫ్ జర్నీస్ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఫ్లైట్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫ్లైట్ ప్లానింగ్కి వెదర్ కండిషన్స్ కూడా ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. ఐఎస్ఏ అంటే ఏంటంటే ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అట్మాస్ఫియర్ అనమాట. ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అట్మాస్ఫియర్ అనేది ఇది ఒక ఏదో ఒక స్టాటిక్ అట్మాస్ఫియరిక్ మోడల్. ఈ ఐఎస్ఏ అనేది ఎర్త్ ఒక అట్మాస్ఫియర్లో ఉన్న ప్రెషర్, దాని యొక్క టెంపరేచర్, దాని యొక్క డెన్సిటీ అండ్ దాని యొక్క విస్కాసిటీ ఎలా మారుతాయో అనేవి మనకు డిఫరెంట్ ఆల్టిట్యూడ్స్లో కానీ లైక్ మనకు డిఫరెంట్ ఎలివేషన్స్లో మనకు చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ఐఎస్ఏ అనేది మనకు మోస్ట్లీ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి లైక్ మనకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. ఇది వేరియస్ ఆల్టిట్యూడ్స్లో ఉన్న వాల్యూస్ని చూపించే టేబుల్స్ మరియు వాటిని ఎలా డిరైవ్ చేశారో అనే ఫార్ములాస్తో కలిసి చూపిస్తుంది అనమాట. స్లైడ్ 10 మనం ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నట్లు మనకి ఇక్కడ మనకి చూస్తున్నట్లయితే కింద మనకి టెంపరేచర్ అంటే ఎంత డిగ్రీస్ ఆ సర్టన్ హైట్ వరకు ఎంత డిగ్రీస్ ఉంటుందో మనకు కింద చూపిస్తున్నట్టు టీ అంటే టెంపరేచర్ అనమాట. ఇక్కడ 0 అండ్ దాని యొక్క డిగ్రీస్ ఎలా చూపిస్తుందో మనకి చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ మనకు ఇప్పుడున్న అట్మాస్ఫియర్లో లైక్ అట్మాస్ఫియర్ అంటే ఇప్పుడు మనకి అది లైక్ 0 to 20 అని మీకు అక్కడ చూపిస్తుంది చూసారు పక్కన టేబుల్లో 0 to 20. 0 to 20 అనేది ట్రోపోస్ఫియర్ అనమాట. ట్రోపోస్ఫియర్ అంటే మన ఎర్త్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ రేడియస్ 20 కిలోమీటర్స్ అప్ వరకు మనకు ట్రోపోస్ఫియర్ ఉంటుంది అనమాట. సో అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది అంటే మనకు 10 డిగ్రీస్ నుంచి ప్లస్ మనకు ఆ ట్రోపోస్ఫియర్ లైన్ ఉంది కదా అక్కడికి వెళ్ళే వరకు మనకు -60 డిగ్రీస్ సెల్సియస్ వరకు మనకు టెంపరేచర్స్ ఉంటుందన్నమాట. ఆఫ్టర్ దట్ మనకి అక్కడి నుంచి మనకు స్ట్రాటోస్ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మనకు -60 డిగ్రీస్ నుంచి +20 డిగ్రీస్ వరకు మనకు స్ట్రాటోస్ఫియర్లో అట్మాస్ఫియర్ అనేది మనకు దాని యొక్క డిగ్రీ సెల్సియస్ అనేది అక్కడ ఉంటుంది. 45 కిలోమీటర్స్ నుంచి నెక్స్ట్ 84 కిలోమీటర్స్ వరకు మెసోస్ఫియర్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మళ్ళీ ప్యారలల్గా అట్మాస్ఫియర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ మనకి టెర్మోస్ఫియర్ వస్తుంది. టెర్మోస్ఫియర్ లైక్ మనకు అప్ టు 82 కిలోమీటర్స్ నుంచి 100 కిలోమీటర్ ఏవో మనకు టెర్మోస్ఫియర్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకు టెంపరేచర్ ఈ ఇమేజ్లో మనం చూసింది ఏంటంటే స్పియర్లో ఎలా టెంపరేచర్ చేంజెస్ ఉంటాయి అనేసి మనం ఈ ఇమేజ్లో మనం చూసామన్నమాట. మనకి ఇక్కడ స్పియర్ బై స్పియర్ మనకు అట్మాస్ఫియర్ అనేది చేంజ్ అవుతూ వచ్చిందనమాట. సో మనకు అట్మాస్ఫియర్ అనేది ఎవ్రీ టైం ఎనీ టైం అయినా చేంజ్ అవ్వచ్చు. బ్యారోమీటర్, ఈ బ్యారోమీటర్ అంటే ఏంటి అంటే మన చిన్నప్పుడు కూడా మోస్ట్లీ మనం వినే ఉంటాం ఈ నేమ్ అనేది. సో మనకి 6th స్టాండర్డ్ నుంచి 10th స్టాండర్డ్ వరకు మనకి ఎక్కడో దగ్గర వినే ఉంటాం ఈ బ్యారోమీటర్ అనేది. ఈ బ్యారోమీటర్ అంటే ఏంటంటే ఇది ఒక సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. బ్యారోమీటర్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని మెజర్ చేయడానికి ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటారు అనమాట. దీన్ని బ్యారోమెట్రిక్ ప్రెషర్ అని కూడా పిలువబడుతుంది. చేంజ్ ఇన్ ద ఎయిర్ ప్రెషర్ అంటే గాలిలో ఎటువంటి ప్రెషర్స్ చేంజ్ ఉన్నా కూడా ఇది మనకు అట్మాస్ఫియర్లో ప్లస్ మన దాని యొక్క వెదర్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందో కూడా మనకు ఇది చూపిస్తుంది బ్యారోమీటర్ అనేది. స్లైడ్ 13 హీట్ అనేది ఒక ఎనర్జీ అనమాట. సో ఇదేంటంటే ఇది ఒక బాడీ నుంచి ఇంకొక బాడీకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. టెంపరేచర్లో వచ్చే డిఫరెన్సెస్ వల్ల దీన్ని మనము క్యాలరీస్లో లేదా జర్ల్స్లో మనం మెజర్ చేస్తాము. టెంపరేచర్ అనేది ఒక ఫిజికల్ క్వాంటిటీ, ఇది ఒక సబ్స్టాన్స్. ఇక్కడ ఏంటంటే మనకు ఎంత హీట్గా ఉన్నా లైక్ ఎంత కోల్డ్గా ఉందో మనకు చూపిస్తూ ఉంటుంది. మనకు ఇక్కడ టెంపరేచర్ని థర్మామీటర్తో మనకు మెజర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఫీవర్గా ఉందని చెప్పారంటే వాళ్ళు ఫస్ట్ తీసే ఇన్స్ట్రుమెంట్ లేదా ఏదన్నా ఉందంటే ఆ థర్మోమీటరే. సో మన బాడీలో ఉన్న ఎంత హీట్ ఉందో మనకు థర్మోమీటర్ అనేది ఈజీగా చూపించేస్తుంది. సో దాన్ని బట్టి లైక్ మనకు ఫీవర్ ఉందా లేకపోతే లో ఫీవర్ ఉందా, హై ఫీవర్ ఉందా, లేకపోతే మన బాడీ హీట్ అనేది నార్మల్ ఉందా అనేసి మనకు దీంట్లో చూపించడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ మనకు థర్మోమీటర్ అనమాట. ఇప్పుడున్న జనరేషన్లో మనకు డిజిటల్ థర్మోమీటర్స్ అనేది వచ్చాయి. ఈ డిజిటల్ థర్మోమీటర్స్ అనేది మనకి ఎలక్ట్రానిక్ సెన్సార్స్ మీద ఉపయోగపడుతూ ఉంటాయి మోస్ట్లీ. ఫర్ సమ్ మీరు సేమ్ సిచ్యువేషన్ మీరు హాస్పిటల్కి వెళ్ళారు, సో వాళ్ళు డిజిటల్ థర్మోమీటర్ పెట్టారనుకోండి. సో ఆ డిజిటల్ థర్మోమీటర్ అనేది లోపల ఉన్న సెన్సార్స్ వల్ల దాని యొక్క ఎలక్ట్రానిక్ సెన్సార్స్ వల్ల మనకు అది మన బాడీ హీట్ ఎంత ఉంది, లైక్ మనకు లో ఫీవరా లైక్ మనకి హై ఫీవరా నార్మల్ ఉందనేసి మనకు దాని ఎలక్ట్రానిక్ సెన్సార్స్ వల్ల మనకు ఇక్కడ చూపించడం జరుగుతుంది అనమాట. స్లైడ్ 15 ద లార్జ్ స్కేల్ ఫ్లో ఆఫ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ని విండ్ అని పిలుస్తారనమాట. ద మెయిన్ కాజ్ ఆఫ్ విండ్ అనేది అట్మాస్ఫియర్లో ఉన్న 2 రీజియన్స్ మధ్య ఎయిర్ ప్రెషర్లో ఉన్న డిఫరెన్స్ అనమాట.
విండ్. ఇక్కడ విండ్ అంటే గాలి అని మనందరికీ తెలుసు. సో ఈ గాలి అనేది మనకు ఏరోప్లేన్ యొక్క సేఫ్టీస్ కానీ, లేకపోతే ఏరోప్లేన్ ఫ్లై అయ్యేదానికి, ప్లస్ మళ్ళీ మీరు డ్రోన్ ఫ్లై చేయడానికి ఇది ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది అనమాట. దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనకు విండ్ అనేది ఫ్లైట్ పర్ఫార్మెన్స్ మరియు దాని యొక్క సేఫ్టీ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు హీట్ విండ్స్ అనమాట. హీట్ విండ్స్ ప్లస్ మళ్ళీ టెయిల్ విండ్స్ పైన ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటాయి విండ్ అనేది. హెడ్ విండ్ అంటే ఏంటంటే ముందు నుంచి వచ్చే గాలి. ఒకవేళ మనకు డ్రోన్ కానీ ఏరోప్లేన్ కానీ వెళ్తున్నప్పుడు మనకు ముందు నుంచి వచ్చే గాలిని, అంటే దానికి ఆపోజిట్గా వచ్చే గాలిని మనం హెడ్ విండ్ అని పిలుస్తాం అనమాట. సో ఇక్కడ టెయిల్ విండ్ అంటే ఏంటంటే వెనక నుంచి వచ్చే గాలి. సో మనకు సేమ్ మనకు లైక్ మన ఏరోప్లేన్లో వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే మన డ్రోన్కి కానీ బ్యాక్ సైడ్ నుంచి వచ్చే గాలిని మనకు టెయిల్ విండ్ అని మనం పిలుస్తాం. విండ్ టర్బులెన్స్ని కలిగించగలదు. మరియు స్ట్రాంగ్ క్రాస్ విండ్స్ అనేది మనకి ల్యాండింగ్ మరియు టేక్ ఆఫ్ సమయాల్లో అది ఎక్కువ డేంజర్ని కలిగించగలదు అనమాట. సో ఇక్కడ ఎక్స్పెషల్లీ మనకి ఎటువంటి గాలులు అంటే లైక్ మనకి గస్టీ వింగ్స్ అంటాం, అంటే ఈదురు గాలులు లేదా మనకి ఎక్కువ బలమైన గాలులు తోలడం వల్ల ఇవి మనకు ఎక్కువ ఫ్లైట్ టేక్ ఆఫ్ టైమింగ్లో కానీ, ఫ్లైట్ ల్యాండింగ్ టైంలో కానీ మనకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అనమాట. ఇక్కడ మాయిశ్చర్ అంటే ఏంటంటే లైక్ మనకు అట్మాస్ఫియర్లో ఉన్న వాటర్ యొక్క ప్రెజెన్స్ అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకున్న అట్మాస్ఫియర్లో మనకు గాలులు అవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా, లైక్ దాంట్లో మనకు గాలి తోలేటప్పుడు లైక్ మనకు చల్లటి గాలి తగులుతూ ఉంటుంది. సో ఆ చల్లటి గాలి తగిలినప్పుడు మనకు దాంట్లో ఎక్కువ వాటర్, ఆ గాలిలో ఎక్కువ వాటర్ ఉంటుందన్నమాట. సో దాన్ని మనం మాయిశ్చర్ అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ హ్యూమిడిటీ అంటే ఏంటంటే ఎయిర్లో ఉన్న మాయిశ్చర్ యొక్క అమౌంట్ని మెజర్ చేయడం అనమాట. స్లైడ్ 18 కండెన్సేషన్ అంటే ఏంటి? కండెన్సేషన్ అంటే మనకు మాయిశ్చర్ ఎయిర్ అనేది కూల్ అయిన తర్వాత అది ఒక పాయింట్కి వస్తుంది అనమాట. అప్పుడు దాంట్లో ఉన్న మాయిశ్చరైజ్ని హోల్డ్ చేయలేకపోతుంది. సో అప్పుడు ఏమవుద్దంటే అప్పుడు ఆ వాటర్ వేపర్ అనేది ఒక చిన్న డ్రాప్లెట్స్ లాగా, లేదా మరియు అవి క్లౌడ్స్ లాగా లేదా మంచులాగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటే ఆ మాయిశ్చర్ అనేది ఫ్రీజ్ అవుతుంది, లేదా లైక్ మనకు ఐస్గా కానీ లేదా మంచుగా కానీ మారిపోతుంది అనమాట. ఇది కండెన్సేషన్ అంటే. క్లౌడ్ అనేది చాలా చిన్న వాటర్ డ్రాప్లెట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే వాటర్ ప్లస్ ఐస్ పార్టికల్స్ లేదా రెండు కలిసి మిక్స్ అయ్యి తయారయ్యి ఉంటుంది. అవి అట్మాస్ఫియర్లో భూమి మీద ఉన్నది కాకుండా ఎయిర్లో సస్పెండ్ అయ్యి ఉంటాయన్నమాట. సో వాటర్ అనేది స్కైలో కండెన్స్ అయ్యే సమయంలో మనకు క్లౌడ్ అనేది ఫామ్ అవుతుంది. క్లౌడ్స్ అనేది వాతావరణంలో జరిగే ప్రక్రియలు మరియు కనిపించే సూచనలు అనమాట. అవేంటంటే ముందు భాగంలో జరిగే మార్పులు. సో ఇక్కడ జనరల్గా వాటర్ ప్యాటర్న్స్ అనేది మనకి క్లౌడ్స్ అంటే వాతావరణంలో జరిగే ప్రక్రియలు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక రకమైన క్లౌడ్స్ చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు నల్ల మబ్బు వస్తే వర్షం పడుతుంది అనేసి, లైక్ మనకు తెల్ల మబ్బు వస్తే లైక్ ఇట్లా మనకి ఒక రకమైన క్లైమేట్ ఫామ్ అవుతుంది. సో అలాంటివి ఎక్కువ మనకి ఇక్కడ సూచిస్తూ ఉంటాయి అన్నమాట. మార్పులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడేమో సాధారణంగా వాతావరణ ప్రక్రియ గురించి సూచనలు ఇస్తాయన్నమాట. ఫ్లైట్ ప్లానింగ్ కోసం ప్రివైలింగ్ విజిబిలిటీ మరియు క్లౌడ్స్ హైట్ని మెటీరియాలజీ వాళ్ళు రిపోర్ట్స్ క్రియేట్ చేసి ఇస్తారనమాట. ఎవాపరేషన్ అంటే వాటర్ అట్మాస్ఫియర్లోకి ఆవిరయ్యే రూపంలో మారడం. హాట్ ఎయిర్ అంటే మనకు వేడిగా ఉన్న గాలి పైకి వెళ్తున్న కొద్దీ మనకు ఆ హాట్ ఎయిర్ అనేది కూల్గా మారడం జరుగుతుంది. ఇది కండెన్షన్ లెవెల్కి రీచ్ అయ్యాక ఆవిరి అనేది దానంతటా అదే వాటర్ డ్రాప్లెట్స్ కానీ లేదా ఐస్ క్రిస్టల్గా కానీ మారడం జరుగుతుందన్నమాట. సో ఇది బేసికల్గా మనకు క్లౌడ్ ఫార్మేషన్కి ప్రభావం చూపిస్తుంది అనమాట. అంటే సో ఇక్కడ ఏంటంటే కండెన్సేషన్ జరగడం వల్ల ఇది మనకు క్లౌడ్ అనేది ఫామ్ అవుతుంది. కండెన్సేషన్ అంటే ఆవిరిని దానంతట అదే వాటర్ డ్రాప్లెట్స్గా మార్చడం లేదా ఐస్ క్రిస్టల్స్గా మార్చడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇక్కడ డ్యూ పాయింట్ అనేది మనకు గ్రేటర్ దెన్ 0 డిగ్రీ సెల్సియస్ ఉంది. సో ఆ 0 డిగ్రీ సెల్సియస్ ఉన్నప్పుడు మనకు అది వాటర్ రూపంలోకి మారుతుంది అనమాట వేపర్ అనేది. సో మళ్ళీ మనకు లెస్ దెన్ -డిగ్రీస్లోకి వెళ్ళినప్పుడు ఆ వేపర్ అనేది మనకు ఐస్ క్రిస్టల్స్ లాగా మారుతాయి. ఇప్పుడు మనకు మేఘాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే మనకు మల్టిపుల్ టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ అనేది ఉంటాయి. ఆ క్లౌడ్స్ అనేది మనకు హైట్ బట్టి
క్లౌడ్స్ మారుతూ ఉంటాయి. సో ఆ క్లౌడ్స్ ఏంటి, ఆ క్లౌడ్స్ మనకు ఎలా ఉంటాయి అనేసి, ఏ ఫీట్లో ఏ క్లౌడ్స్ ఉంటాయి అనేసి మనం మాట్లాడుకుందాం. క్లౌడ్ విత్ వర్టికల్ ఎక్స్టెంట్, వీటిని ఏమంటాం అంటే మనం క్యుములస్ క్లౌడ్స్ అని పిలుస్తాం అనమాట. సో ఇవేంటంటే మనకు 2000 నుంచి 3000 ఫీట్ వరకు మనకు ఈ క్యుములస్ క్లౌడ్స్ అనేసి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ మధ్యలో మనకు క్యుములస్ క్లౌడ్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. ఇవేంటంటే వర్టికల్గా ఉంటూ ఉంటాం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి లో క్లౌడ్స్. ఈ లో క్లౌడ్స్ దీన్ని మనం స్టార్టస్ క్లౌడ్స్ అని పిలుస్తాం అనమాట. మనకు షీట్ టైప్ లాగా ఫ్లాట్గా ఉంటూ ఉంటాయి అనమాట. ఇవేంటంటే 7000 ఫీట్ కన్నా కింద ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మిడిల్ క్లౌడ్స్ అంటే ఏంటంటే ఆల్టో క్లౌడ్స్. ఈ ఆల్టో క్లౌడ్స్ ఏంటంటే మనకు 20,000 ఫీట్ నుంచి 7,000 ఫీట్ నుంచి 20,000 ఫీట్ మధ్యలో ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు హై క్లౌడ్స్ అంటే అన్నిటికన్నా పైన ఉండే క్లౌడ్స్ అనమాట. సో ఇవి ఎలా ఉంటాయంటే మనకు ఇవి 20,000 ఫీట్ నుంచి 40,000 ఫీట్ మధ్యలో ఏర్పడుతూ ఉంటాయి. సో ఇవి మనం ఇక్కడ ఈ క్లౌడ్స్ ఒక డిఫరెన్షియేషన్ మనం చూసాం కదా. సో మీరు ఎప్పుడన్నా మీరు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏ క్లౌడ్స్ ఫామ్ అవుతే మీకు వాటి నేమ్ ఏంటి అనేది మనం నెక్స్ట్ ఇమేజ్లో చూద్దాం. ఇక్కడ మనకి ఇమేజ్లో చూస్తున్నట్టు క్లౌడ్స్ విత్ వర్టికల్ ఎక్స్టెన్స్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ మనం చూసినట్టు స్టార్టో క్యూములస్ అనేది మనకు కింద కనిపిస్తుంది అనమాట. సో అదేంటంటే మనకు ఫస్ట్ ఉన్న క్లౌడ్. ఆ తర్వాత లో క్లౌడ్స్ అంటే మనకు 2000 మీటర్ నుండి 6500 ఫీట్ మధ్యలో ఫామ్ అయ్యే క్లౌడ్స్ అనమాట. వాటిని మనము లో క్లౌడ్స్ అని పిలుస్తాం. వాటికి ఒక పేరు ఏంటంటే నింబో స్టీరస్ క్లౌడ్స్ అనమాట. సో ఆ క్లౌడ్స్ అనేది మనకి ఇమేజ్లో చూపిస్తున్నట్టు ఇలా ఫామ్ అయ్యి ఉంటాయి అనమాట. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి 7000 మీటర్స్ నుంచి 23,000 ఫీట్లో ఉండే క్లౌడ్స్ని మనము ఆల్టో క్యూములస్ అని పిలుస్తాం. సో ఇక్కడ మీరు పక్కన చూస్తున్నట్లు వాటి క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఇలా ఉంటుంది. సో ఆ పైన వచ్చేసి 23,000 ఫీట్ కన్నా పైన ఉండే క్లౌడ్స్ వచ్చేసి మనకు హై క్లౌడ్స్ అని పిలుస్తాం. సో అవి మనకు ఇలా కనిపిస్తాయి, సైరస్ క్లౌడ్స్ అని వాటిని పిలుస్తాం అనమాట. సో ఈ ఇమేజ్ చూసి మీరు ఐడెంటిఫై ఎక్కడ ఏ క్లౌడ్స్ ఎలా ఉంటాయి అనేసి ఈ క్లౌడ్స్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం క్లౌడ్స్ గురించి తెలుసుకుందాం. ఆ క్లౌడ్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఆ క్లౌడ్స్ ఎటువంటి ఫామ్ ఉంటాయి, వాటి వల్ల ఉపయోగం ఏందో మనం ఇప్పుడు తెలుసు. సైరస్ క్లౌడ్స్ మనము సైరో అని కూడా పిలుస్తాం. ఇవేంటంటే షార్ట్, డిటాచ్డ్ అండ్ హెయిరీ లైక్ గా ఉంటాయి అన్నమాట. డిటాచ్డ్, హెయిరీ లైక్ అండ్ విస్పీ అండ్ సిల్కీ అపీరెన్స్ కలిగిన క్లౌడ్స్ లాగా ఉంటాయి. ఇవేంటంటే వేరే క్లౌడ్స్ కన్నా తెల్లగా ఉంటాయి అన్నమాట. కానీ సన్సెట్ సమయంలో ఇవి వివిధ రంగులో మారుతూ ఉంటాయి, తీసుకుంటూ ఉంటాయి. సో ఇవేంటంటే వీటి వల్ల మనకి రెయిన్ కాజ్కి వర్షాలు పడే ఛాన్సెస్ అస్సలు ఉండవు. సో ఫ్యూచర్ వెదర్ చేంజెస్ని మనకు ఇండికేట్ చేయడానికి పనికి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఆల్టో క్లౌడ్స్ అంటే ఏంటంటే ఇవి మిడిల్ లెవెల్ క్లౌడ్స్ అనమాట. ఆల్టో క్యూములస్ క్లౌడ్స్ అనేవి స్మాల్ లేదా మిడిల్ లెవెల్ క్లౌడ్స్ లేదా మిడిల్ లెవెల్ ప్యాచెస్గా ఉంటాయన్నమాట. ఈ క్లౌడ్స్ అనేది మనకు రౌండ్ క్లమ్స్ లాగా ఉంటాయి. స్టార్టస్ క్లౌడ్స్ అనేది ఫ్లాట్ ఆర్ లెవెల్డ్గా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు క్యుములస్ అండ్ క్యుములో. ఈ క్లౌడ్స్ ఏంటంటే ఇండివిజువల్గా క్యాలీఫ్లవర్ షేప్డ్ క్లౌడ్స్ లాగా ఫేర్ వెదర్లో కనిపిస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నింబస్ నింబో అని పిలుస్తారు. మనకి నింబస్ క్లౌడ్స్ ఏంటంటే ఇవి రెయిన్ బేరింగ్ క్లౌడ్స్ అనమాట. ఈ నింబస్ క్లౌడ్స్ అనేది ఫామ్ అయినప్పుడు మనకు వర్షం పడే ఛాన్సెస్ మోస్ట్లీ ఉంటాయి. సో మనకు ఇక్కడ మీరు చూసారు కదా వేరియస్ సైడ్స్ ఆఫ్ క్లౌడ్స్ అనేసి మనకి ఈ క్లౌడ్స్ మీరు ఫామ్ అయినప్పుడు సో మీరు ఈజీగా వెదర్ని ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట. మీటర్ స్టాండ్స్ ఫర్ మెటీరియలాజిక్ ఏరోడోమ్ రిపోర్ట్స్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది కరెంట్ వెదర్ ఇన్ఫర్మేషన్ని రిపోర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు. అది స్టాండర్డ్ ఇంటర్నేషనల్ ఫార్మాట్లో యూజ్ చేస్తారు. మీటర్ స్టాండ్స్ ఫర్ మెటీరియలాజికల్ ఏరోడోమ్ రిపోర్ట్ అనమాట. ఇదేంటంటే కరెంట్ వెదర్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో అది దాన్ని రిపోర్ట్ చేసి యూజ్ చేసే స్టాండర్డ్ ఇంటర్నేషనల్ ఫార్మాట్ అనమాట అది. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇంకోటి మీటర్ని రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రిలీజ్ చేస్తారు. కానీ సిగ్నిఫికెంట్ వెదర్ చేంజెస్ జరిగితే అవి ఇమీడియట్గా ఇష్యూ చేస్తారనమాట. వెదర్ రిపోర్ట్ అనేది పైలట్స్కి ప్రీ ఫ్లైట్ వెదర్ బ్రీఫింగ్లో భాగ్యస్వామ్యంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీటర్ యూజువల్లీ ఎయిర్పోర్ట్స్ లేదా పర్మనెంట్ వెదర్ అబ్జర్వేషన్ స్టేషన్స్ నుండి వస్తూ ఉంటాయి మనకి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనం వాళ్ళకి ఎలా చెప్పాలి,
అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఇప్పుడు ఏటీసీ వాళ్ళు ఉంటారు కదా, ఏటీసీ వాళ్ళకి లైక్ మనకు పైలట్స్ వాళ్ళకి ఎలా రీచ్ అవుతారు అనేది మనం ఇప్పుడు చెప్తాం. వాళ్ళు ఎలా రీచ్ అవుతారు, ప్లస్ మళ్ళీ పైలట్స్ నుంచి ఎలాంటి రిప్లైస్ వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి వాతావరణ సమాచారం ఇచ్చే కేంద్రం పేరు చెప్పాలి. ఆ తర్వాత డేట్ లేదా వాళ్ళ టైం కానీ ఏ టైంలో ఇష్యూ చేశారు అనేది కూడా మనకి ఇక్కడ ప్రజెంట్ చేయాలి. ఆ తర్వాత విండ్ డైరెక్షన్ అండ్ స్పీడ్, ఫ్లైట్ ఫ్లై అవుతున్నప్పుడు పైలట్ అనే అతనికి విండ్ ఎంత స్పీడ్లో విండ్ అనేది ఉంది లేదా విండ్ డైరెక్షన్ ఎంత అనేసి పైలట్కి చెప్పాల్సి ఉంటుంది. పర్సెప్షన్ విజిబుల్ మాయిశ్చర్ అంటే ఏంటంటే వర్షము లేదా మంచు లేదా తేమ ఉనికి ఉన్న గాలులు కానీ అలాంటి వాటిని మనం పర్సెప్షన్ విజువలింగ్ అని అంటాం. క్లౌడ్ కవర్ అండ్ ఆల్టిట్యూడ్, ఇక్కడ క్లౌడ్ కవర్ అండ్ ఆల్టిట్యూడ్ అంటే ఏంటంటే మనకు క్లౌడ్ యొక్క వివరాలు ప్లస్ ఎన్ని ఉన్నాయంతా వాళ్ళు మొత్తం మనకు చెప్పాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రత మరియు దాని యొక్క డ్యూ పాయింట్ ఎంత ఉంది, ఎంత ఉష్ణోగ్రత ఉంది, దాని యొక్క డ్యూ పాయింట్ ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రెషర్ అండ్ ఆల్టిమీటర్ సెట్టింగ్స్. సో గాలి యొక్క ఒత్తిడి ఎలా ఉంది ప్లస్ మళ్ళీ దాని యొక్క ఆల్టిమేటర్ ఏంటో కూడా వాళ్ళకు వివరించాల్సి ఉంటుంది. ట్రెండ్ అంటే ఏంటంటే వాతావరణ మార్పులో అంచనాలు అనమాట. వాతావరణం ఎప్పుడు చేంజ్ అవుతుంది, ఎలా చేంజ్ అవుతుంది అనేసి వాళ్ళు ట్రెండ్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ప్రెడిక్ట్ చేస్తూ ఉంటారు. దీని ఇట్ ఈస్ నాన్ యాజ్ ప్రెడిక్షన్ అనమాట. ఇక్కడ చూస్తున్నట్లు ఇక్కడ మనం మీటర్ ప్లస్ మళ్ళీ VOHS 110730Z 04006 KT 6000 NSC 33-05 Q1017 నో సిగ్ అంటే ఏంటి అసలు, ఇదే వాట్ ఈస్ దిస్, అసలు ఇది వీటి వల్ల ఉపయోగం ఏంటి, వీటి వల్ల సిగ్నిఫికేషన్స్ ఏంటి, వీటి వల్ల పైలట్స్కి ఎలా అర్థమవుతుంది. మీటర్ అంటే మెటీరియాలజీ, ఆ ఏరియాలో ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించిన మెటీరియాలజీ మొత్తం వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మీరు కనుక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన హైదరాబాద్లో, ఇది ఒక ఉదాహరణ అనమాట మనకి. సో ఇట్లా వాళ్ళు ప్రొనౌన్సియేషన్స్ ఇస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఇది 11th ఫిబ్రవరి 2023 073 UTC సమయంలో తీసుకున్నారు. అంటే ఈ సమయానికి అక్కడున్న వెదర్ రిపోర్ట్ ఇలా వాళ్ళకి రిప్రజెంట్ చేస్తూ ఉంటారు అనమాట. పైలట్కి అనేది చెప్తూ ఉంటాడు. మీటర్ అంటే కింద ఉన్న డేటా ప్రతి గంటకి ఒక స్టాండర్డ్ అబ్జర్వేషన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇక్కడ ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ నుండి ఒక మీటర్ ఉదాహరణ అనమాట. అంటే ఇప్పుడు మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఈ మీటర్ ఎలా చెప్తారు అంటే పైలట్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో ఇప్పుడు ఒక ఉదాహరణకు మనం దీంట్లో తెలుసుకుందాం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది 2023 ఫిబ్రవరి 11th 7:30 UTC సమయంలో రికార్డ్ చేసే ఇది ఒక మీటర్ అనమాట. సో ఇక్కడ వెదర్ రిపోర్ట్ ఇచ్చే స్టేషన్ని సూచిస్తూ ఇక్కడ VOHS అంటే ఏంటంటే వెక్టార్ ఆస్కర్ హోటల్ సియారా అని. సో ఇక్కడ ఇది ICAO కోడ్ అనమాట. ఈ ICAO కోడ్ దేనికి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఇది ఒక కోడ్ అనమాట. మీటర్ చెప్పడానికి ఇది ఒక కోడ్ అనమాట. సో ఇక్కడ VOHS అని చెప్తున్నట్టే అక్కడ పైలట్కి అర్థమైపోతుంది. సో ఇట్ ఈస్ ఫ్రమ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ద మెసేజ్ ఇస్ ఫ్రమ్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేసి తనకు అర్థమైపోతుంది. ఇక్కడ మనకు చూపిస్తున్నట్టు సేమ్ యాజ్ యూజువల్ ఇది హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సమాచారం వెళ్తుంది కాబట్టి సో అక్కడ ఉన్న పర్టికులర్ టైము, డేట్, ఇయర్, మంత్ అంతా చెప్పేస్తారు. ఆ తర్వాత ఇక్కడ 110730Z అంటే ఏంటి అనేసి మనం ఎప్పుడు తెలుసుకుందాం. ఇక 110730Z అంటే ఏంటంటే దాంట్లో 11 అనేది రోజును గుర్తిస్తుంది. అంటే ఆ పర్టికులర్ డేట్, ఆ పర్టికులర్ రోజు గురించి చెప్తుంది అనమాట. ఇక్కడ 0730 అనేది సమయాన్ని సూచిస్తుంది. సో దట్ మీన్ ఆ సమయంలో 0730 అంటే 0730 టైంకి Z అనేది సూచిస్తుంది అనమాట. ఇక్కడ Z అంటే ఏంటంటే జోలో టైమింగ్స్ అనమాట. జోలో టైమింగ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మన స్టాండర్డ్ టైమింగ్ వచ్చేసి ఇప్పుడు ఫర్ సపోజ్ మనకు 1 అయింది అనుకోండి, మనకు జోహో టైమింగ్లో 0730 అంటే 7:30 AM పరిగణిస్తాం అనమాట. సో అది జోహో టైమింగ్ అనమాట. సో ద సేమ్ థింగ్ అనేది మన లోకల్ టైం వచ్చేసి 1 PM ఉంటుంది, మార్నింగ్ 7:30 AM అనమాట. సో దానికి దీనికి మినిమం 5.5 hours గ్యాప్ ఉంటుంది. సో మోస్ట్లీ మనకు ఏవియేషన్లో కానీ అందరూ ఇదే టైమింగ్ జూలో టైమింగే మోస్ట్లీ ఫాలో అవుతూ ఉంటారు. సో ఇప్పుడు మాకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది 0730 జూలో టైమింగ్తో ఫాలో అవుతుంది. అంటే 073 AM గ్రీన్విచ్ మీన్ టైంకి సమానంగా
లెక్క అనమాట. సో అక్కడ మనకి 7:30 AM అయింది. సో ఇక్కడ మనకి ఏంటంటే 1:30 PM. సో అది లోకల్ టైం ISTకి సమానంగా ఉంటుందన్నమాట. చూస్తున్నట్లు సేమ్ యాజ్ యూజువల్ ఇట్ ఈస్ ఫ్రమ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ద టైమింగ్స్, డేట్ అదంతా మనకు చూపిస్తుంది. సో ఇక్కడ 040 అంటే ఏంటి, 06 KT అంటే ఏంటి అంటే ఇప్పుడు 040 అనేది ఇది దాని గాలి యొక్క దిశ, అంటే గాలి ఏ డైరెక్షన్లో వెళ్తుంది, ఏ డైరెక్షన్లో ఉంది, ఎన్ని డిగ్రీస్ ఉంది అనేసి చూపిస్తుంది అనమాట. 40 అని చూసారా, 40 అనేది 40 degrees అని చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 06 KT ఉంది. 06 అంటే ఏంటంటే 06 అంటే ఏంటంటే గాలి యొక్క వేగం. వేగాన్ని ఎలా చూస్తారు, నాట్స్లో చూస్తారనమాట. 06 KT అంటే వేగం అనేది 6 nautical అని అర్థం అనమాట. ఇక్కడ మీకు సేమ్ యాజ్ యూజువల్ ద మెసేజ్ ఈజ్ ఫ్రమ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సో అండ్ సో డేట్, సో అండ్ సో టైమ్, సో అండ్ సో UTC నుంచి మనకు వస్తున్నట్టు ఇక్కడ సమయంలో తీసుకున్నట్టు మనకు చూపిస్తుంది. ఇక్కడ మళ్ళీ కింద మీకు ఇంకోటి 6000 అంటే ఇప్పటి వరకు విజిబిలిటీ. 6000 అంటే ఇప్పటి వరకు విజిబిలిటీ. ఆ విజిబిలిటీ అంటే ఏంటి, ఆ 6000 meters అంటే ఏంటి, ఆ 6000 meters అంటే ఏంటంటే ఆ 6000 meters వరకు మనకి ఎటువంటి అడ్డంకులు లేవు, 6000 meters వరకు అంత క్లియర్గా ఉంది అన్నట్టు చూపిస్తుంది అనమాట. సో 0730 UTC సమయంలో. సో ఇక్కడ NSC అంటే ఏంటి, NSC అంటే నో సిగ్నిఫికెంట్ క్లౌడ్స్ అని అర్థం అనమాట. నో సిగ్నిఫికెంట్ క్లౌడ్స్ అంటే ఏంటంటే అక్కడ మనకు మేజర్ పెద్ద క్లౌడ్స్ కానీ అలాంటివి ఏమీ కనిపించడం లేదు అని అర్థం. సో ఇక్కడ మనకు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 5000 feet అంటే లైక్ మనకు దగ్గర 1500 meter కింది 1500 meter కింద కానీ మేఘాలు కింద కానీ 1500 meter పైగా మేఘాలు కానీ మనకు ఏమీ లేవు అని మనకు అక్కడ సిగ్నిఫికేషన్ చూపిస్తుంది అనమాట. సో లైక్ మనకి టవరింగ్ లైక్ క్యూములస్ లేక క్యూములోలింబస్ మేఘాలు అక్కడ ఏమి లేవు, అంతా ఫ్రీగానే ఉంది అన్నట్టు చెప్తారనమాట. సో ఇక్కడ యాజ్ యూజువల్ ద మెసేజ్ ఆర్ మీటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే సో ఇట్ ఈస్ ఫ్రమ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సో అండ్ సో టైమ్, డేట్ అనేసి చెప్తుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి 33/05 అంటే ఏంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 33/05 అంటే సూచిస్తుంది అనమాట 33 degrees మరియు దాని డ్యూ పాయింట్ వచ్చేసి 0.5 Celsius అని అర్థం అనమాట. నెంబర్ ముందు M ఉంటే, ఒకవేళ ఆ నెంబర్ ముందు M కనుక ఉంటే టెంపరేచర్ లేక డ్యూ పాయింట్ 0 degrees Celsius కన్నా తక్కువగా ఉందని చూపిస్తుంది. యాజ్ యూజువల్ మనం చూసుకున్నట్లు లైక్ మనకి ఇక్కడ ద మీటర్ ఫ్రమ్ హైదరాబాద్ లైక్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి. సో యాజ్ యూజువల్ ద సేమ్ టైం, డేట్ అండ్ ద సేమ్ టైమ్, డేట్ అంతా మనకి ఇక్కడ చూపిస్తుంది, మనకి ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ Q1017 అంటే ఏంటి అని చూద్దాం. ఇప్పుడు Q1017 అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పటికీ ఉన్న ఆల్టిమీటర్ సెట్టింగ్స్ అనమాట. QNH అంటే QNH అంటే దట్ మీన్ సీ లెవెల్ ప్రెషర్కి ఎంత ఉంది అనేసి చూపిస్తుంది. 1017 అంటే HPA, దట్ మీన్ 303 inches ఆఫ్ మెర్క్యూరీ అని చూపిస్తుంది. ఇప్పటికీ వాళ్ళు ఉన్న ఆల్టిమీటర్ సెట్టింగ్ అనమాట. సో ఆల్టిమీటర్ సెట్టింగ్ అంటే ఎట్లా చెక్ చేస్తారు అనేసి ఇప్పుడు చెప్తాను నేను. QNH అంటే మీన్స్ లైక్ సీ లెవెల్ ప్రెషర్ అనమాట. సీ లెవెల్ మనకి ఇప్పుడు ఎంత మన ఫ్లైట్కి మన సీకి ఎంత లెవెల్ ఉందనేసి మనకు అక్కడ మెర్క్యూరీలో చూపిస్తుంది. పైలట్ అనేవారు టేకాఫ్ చేసేటప్పుడు కానీ ల్యాండింగ్ చేసుకునేటప్పుడు కానీ ఈ QNH అనేది తప్పకుండా చూసుకొని టేకాఫ్ కానీ ల్యాండింగ్ కానీ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళు టేకాఫ్ చేసేటప్పుడు ల్యాండింగ్ చేసేటప్పుడు అది మనకు సీ లెవెల్ ప్రెషర్ ఎలా ఉంది, ఎంత హైట్లో ఉన్నాము, దాని యొక్క డిస్టెన్స్ ఏంటి అనేసి క్లియర్గా చూపిస్తుంది. 1017 HPA అంటే ఏంటంటే హెక్టో పాస్కల్స్ అనమాట. ఇక్కడ 1017 అంటే ఏంటంటే 1017 మనకు 3003 inches ఆఫ్ మెర్క్యూరీ అని చూపిస్తుంది మనకి. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ నుంచి వస్తుంది. సో ఇక్కడ మనకి సో అండ్ సో డేట్, టైమ్, ఇయర్ అనేది మెన్షన్ చేసింది. నో సిగ్ అంటే NOSIG అంటే ఏంటి అంటే దాన్ని మనం నో సిగ్ అని పిలుస్తాం. నో సిగ్ అంటే నో సిగ్నిఫికెంట్ చేంజెస్ అని అర్థం. అంటే ఈ నో సిగ్నిఫికెంట్ చేంజెస్ అంటే ఏంటి అంటే ఇక్కడ 2 గంటల నుండి రిపోర్ట్లో ఉన్న వెదర్ కండిషన్స్లో పెద్దగా మార్పులు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అర్థం అనమాట. అంటే పాస్ట్ లైక్
2 hours నుంచి ద సేమ్ క్లైమేట్ ఈజ్ రన్నింగ్ అనమాట. సో ఎటువంటి క్లైమేట్ చేంజెస్ అనేది అవ్వలేదు. సో దానికి మనకు నో సిగ్ అని పిలుస్తారనమాట. ఆ మీటరాలజీ మనకి ఎక్కడి నుంచి వస్తుంది? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, సో హైదరాబాద్ నుంచి వస్తుంది. సో దాని యొక్క టైమ్, డేట్ యాజ్ యూజువల్గా మనకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటి? ఈజ్ ఈక్వల్స్ టు దేనికి సంబంధం, అక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఎందుకు ఉంది అనేసి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు అంటే ఏంటంటే మీటర్ రిపోర్ట్ అక్కడితో కంప్లీట్ అయిపోయింది, నో ఫర్దర్ రిపోర్ట్స్, సో అక్కడికి ఎండ్ అయిపోయింది అనేసి మనకి ఇది చూపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ.